ఏషియా కప్లో హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. వరుసగా హాంకాంగ్ కు ఇది రెండో ఓటమి. మరోవైపు ఎల్లుండి జరిగే పాక్ భారత్ మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఆసియా కప్లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో హాంకాంగ్ పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. హాంకాంగ్ విధించిన 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది బంగ్లాదేశ్. టోర్నీలో హాంకాంగ్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇక తౌహీద్ హృదయ్ కూడా 34 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇవాళ ఒమన్తో పాకిస్తాన్ తలపడనుంది. ఆసియా కప్లో ఈ నెల 14న భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ సమరం జరగబోతోంది. ఈ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటి వరకు ఆసియా కప్లో టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం. భారత జట్టు ఇప్పటి వరకు అన్ని జట్ల కంటే అత్యధికంగా 8 సార్లు ఈ కప్ను కైవసం చేసుకుంది. ఇందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో గెలిస్తే ఒకసారి టీ20 ఫార్మాట్లో విజయం సాధించింది. పాకిస్తాన్ 2 సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. అయితే టీ20 ఫార్మాట్లో ఆ జట్టు ఒక్కసారి కూడా కప్ సాధించలేదు. అలాగే ఆసియా కప్లో ఇప్పటి వరకు 19 మ్యాచ్ల్లో టీమిండియా పాకిస్తాన్ ముఖాముఖి తలపడ్డాయి. టీమిండియా 10 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే పాకిస్తాన్ 6 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో మాత్రం ఫలితం తేలలేదు. మొత్తంగా అటు వన్డే ఫార్మాట్లో అయినా ఇటు టీ20 ఫార్మాట్లో అయినా టీమిండియానే ఫేవరెట్. మరోవైపు ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యవసరం ఏమిటి, అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే, వదిలేయండి అని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని క్రీడాపరంగా మాత్రమే పరిగణించిన సుప్రీం ధర్మాసనం పిటిషన్ను విచారణకు తీసుకోలేదు.